హలో గైస్, వెల్కమ్ టు కోడ్ ట్రిక్ అడ్వెంచర్స్. సో ఈ వీడియోలో మీకు రియాక్ట్ యాప్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను గిట్ రిపోలో. మనం ప్రీవియస్ వీడియోలో చూసాము గిట్ రిపో ఎలా క్రియేట్ చేయాలి అండ్ రిపోని ఎలా మన లోకల్ మిషన్ ఎలా క్లోన్ చేసుకోవాలో అది మీకు ప్రీవియస్ వీడియో చూపించాను. సో ఇప్పుడు మనం రియాక్ట్ యాప్ని ఎలా క్రియేట్ చేయాలి మనం గిట్ రిపోలో అది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే విఎస్ కోడ్ ఓపెన్ చేసుకోవాలి. విఎస్ కోడ్ ఓపెన్ చేసి విఎస్ కోడ్లో మన ప్రాజెక్ట్ ఆల్రెడీ ఓపెన్ గిట్ టిప్లో క్లోన్ చేసుకున్న ప్రాజెక్ట్ ఉంటుంది కదా, అది మనం ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏం చేయాలంటే విఎస్ కోడ్లో టెర్మినల్ ఓపెన్ చేయాలి. సో టెర్మినల్ ఓపెన్ చేసి మనం ఎక్కడ ఉన్నాం ప్రాజెక్ట్లో మనం గిట్ రిపోలో ఉండాలి ఎప్పుడైనా. సో ఇక్కడ ఇదే విఎస్ కోడ్లో మనం గిట్ బ్యాష్ కూడా ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలి టెర్మినల్లో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి కమాండ్ ఉంటుంది, రియాక్ట్ యాప్ క్రియేట్ ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ మనకి ఎంటర్ చేయాలి. సో కమాండ్ మన రియాక్ట్ వెబ్సైట్లోకి వెళ్తే కమాండ్ అనేది మనకు కనిపిస్తుంది విత్ టైప్ స్క్రిప్ట్ మనం చేసేది. సో టైప్ స్క్రిప్ట్ ఎందుకంటే ఇప్పుడు బేసికల్గా జావా స్క్రిప్ట్ ఎక్కువ ఏ కంపెనీలో యూజ్ చేయట్లేదు, టైప్ స్క్రిప్టే బాగా యూజ్ చేస్తున్నారు. సో అందుకనే బికాస్ టైప్ స్క్రిప్ట్ కూడా చాలా అడ్వాన్స్డ్ అనమాట, జావా స్క్రిప్ట్ అడ్వాన్స్డే టైప్ స్క్రిప్ట్. అందుకే మనం ఇప్పుడు రియాక్ట్ విత్ టైప్ స్క్రిప్ట్ని ఒక అప్లికేషన్ క్రియేట్ చేయబోతున్నాము గిట్ రిపోలో. సో ఫస్ట్ మనం ఈ npx క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది మనం ఈ కమాండ్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని టెర్మినల్లోకి వెళ్ళి ఈ కమాండ్ అనేది పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేశాక ఇక్కడ మనం మై యాప్ అని ఉంది కదా, సో ఈ మై యాప్ అనే దీని ప్లేస్లో మన అప్లికేషన్ మన వెబ్సైట్ నేమ్ ఇచ్చుకోవాలి. నేను ఏమని ఇస్తానంటే మై ప్రాజెక్ట్ అని ఇస్తాను. సో చేంజ్ చేసుకోవాలి, మై యాప్ కాకుండా మై ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసి నేమ్ చేంజ్ చేశాక ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ప్యాకేజెస్ అన్నీ లోడ్ అవుతూ ఉంటాయి. సో ఈ npm ప్యాకేజెస్ అన్నీ లోడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ రియాక్ట్ డామ్, రియాక్ట్ స్క్రిప్ట్స్, ఇవన్నీ టెంప్లెట్స్ ఇవన్నీ మనకి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి, ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. ఈ ఇన్స్టాలేషన్ స్పీడ్ అనేది మొత్తం మన నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ అనేది చాలా స్పీడ్ ఉంటే సో ఇవి ఫాస్ట్గా ఇన్స్టాల్ అయిపోతాయి, మనకి ఏమైనా స్లో ఉంటే స్లోగా ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. సో మనం వెయిట్ చేద్దాం ఇన్స్టాల్ అయ్యే వరకు. సో మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యి ఉంది, చూస్తారా? ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యి ఉంది మై ప్రాజెక్ట్ అనేసి. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక package.json ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో ఇలా ఒక్కొక్క ఫైల్ అనేది ఇందులో జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఫోల్డర్లో. సో ఇంకా ఇన్స్టాల్ అవుతూ ఉంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే నోట్ మాడ్యూల్స్ అన్ని ఇన్స్టాల్ అవ్వాలి కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. సో ఇక్కడ చూస్తే మనకు నోట్ మాడ్యూల్స్ కూడా ఇన్స్టాల్ అవుతున్నాయి, చూసారా? ఇక్కడ నోట్ మాడ్యూల్స్ కూడా ఇన్స్టాల్ అయ్యాయి. సో మనకి ఫోల్డర్ కనిపిస్తుంది నోట్ మాడ్యూల్స్ కూడా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్కటి దీంట్లో మనకి క్రియేట్ అవుతూ ఉన్నాయి ఫోల్డర్స్ అనేవి మై ప్రాజెక్ట్లో. ఎస్ఆర్సి క్రియేట్ అయింది, పబ్లిక్ క్రియేట్ అయింది. సో ఎస్ఆర్సి ఫైల్స్ అన్నీ వచ్చేసాయి, ఇంకా జనరేట్ అవుతుంది, ఇంకా డిపెండెన్స్ అన్ని ఇంకా ఇన్స్టాల్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఇన్స్టాల్నే అయిపోయాయి. సో మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది, రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో మనకి ఇక్కడ చూపిస్తుంది నా దగ్గర ఉన్న npm వర్షన్ అనేది ఓల్డ్ వర్షన్ 10.50. సో దీన్ని అప్డేట్ చేసుకోమని చెప్తున్నా 10.5.2కి. సో మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే కింద కమాండ్ ఇచ్చాడు. సో ఇదే కమాండ్ మనం కాపీ చేసి ఇక్కడ రన్ చేద్దాము. సో రన్ చేస్తే మనకి npm ప్యాకేజ్ కూడా మనకి అప్డేట్ అయిపోతుంది అనమాట. అప్డేట్ అయి ఉంటే మనకి అప్ టు డేట్ మనం అప్డేట్లో ఉంటాం అనమాట. ఓల్డ్ వర్షన్స్ యూజ్ చేస్తే మనకు కొన్ని ఇష్యూస్ రావచ్చు. సో మనం అప్డేట్ వర్షన్స్ యూజ్ చేస్తే మనకి ఏ ఇష్యూస్ ఉండవు ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో ఫ్యూచర్లో. సో మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనం ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ ప్రాజెక్ట్ మనం ఎలా రన్ చేయాలి అంటే ఫస్ట్ కమాండ్స్ ఇక్కడ ఇచ్చారు కదా, సో ఈ కమాండ్ మనం ట్రై చేయాలి. ఫస్ట్ cd ట్యాబ్ అని ఎంటర్ చేస్తే ట్యాబ్ ఇవ్వాలి మై ప్రాజెక్ట్, ఎందుకంటే ఇదే మనకి రూట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్లో మనకి ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ అన్ని దీంట్లో ఉంటాయి. సో ఫస్ట్ మనం ఈ ఫోల్డర్లోకి రావాలి. వచ్చాక నెక్స్ట్ కమాండ్ ఏంటిదంటే npm స్టార్ట్. సో ఈ కమాండ్ ఎంటర్ చేస్తే మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, మై ప్రాజెక్ట్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక మనకి ప్రాజెక్ట్ అనేది లోడ్ అవుతుంది. సో లోడ్ అయ్యే టైంలో మీకు చెప్తాను. మనకి పికప్ package.json అని ఉంది కదా,
సో ఈ ప్యాకేజ్.json అనేది ఏంటి అంటే మన ప్రాజెక్ట్‌లో ఏమేమైతే డిపెండెన్సీ యూజ్ చేస్తామో మాడ్యూల్స్ మనం ఇన్‌స్టాల్ చేయాలి కదా! సో ఇన్‌స్టాల్ చేసిన మాడ్యూల్స్ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి విత్ వెర్షన్‌తో సహా. సో మనకేం పర్టిక్యులర్ వెర్షన్స్ కావాలంటే ఆ వెర్షన్స్ పెట్టి npm install react dom at the date of ఈ వెర్షన్ ఇస్తే మనకి ఆ పర్టిక్యులర్ వెర్షన్ అనేది ఇన్‌స్టాల్ అవుతూ ఉంటది. సో ఇక్కడ కంపైల్ అయింది. నో ఇష్యూస్ పడని వచ్చింది. సో ఓపెన్ చేస్తే మనకి రియాక్ట్ యాప్ అనేది ఓపెన్ అయింది. రన్ అవుతూ ఉంది. సో ఇలా మనం రియాక్ట్ యాప్‌ని మనం ఇలా క్రియేట్ చేసి ఇలా రన్ చేసుకోవచ్చు అనమాట గిట్‌హబ్‌లో. సో మీకు సో ఇలా అన్నమాట. ఇలా మనం రియాక్ట్ యాప్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇయన్నీ యాప్.tsx ఫైల్. సో ఈ ఫైల్ మనం ఇక్కడ రెండర్ చేస్తాము index.tsx ఫైల్‌లో. ఇక్కడ దీంట్లో మనం ఈ యాప్‌ని కాల్ చేసి మన index.tsxని రన్ చేస్తూ ఉంటది. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఈ రియాక్ట్ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఈ ఫోల్డర్‌లో అండ్ మనం ఎలా పుష్ చేయాలనేది కూడా మీకు చెప్తాను గిట్‌లోకి. అండ్ మరి దీనికి ప్రీ రిక్వెస్ట్స్ ఏంటి అంటే ఈ రియాక్ట్ యాప్ క్రియేట్ చేయాలి అంటే కొంతమంది ల్యాప్టాప్స్‌లో మనకి నోడ్ అనేది ఉండదు. సో మనం నోడ్.js అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో మీకు చూపిస్తాను అది ఎలా ఇన్‌స్టాల్ చేయాలన్నది కూడా. సో నోడ్.js సో నోడ్.js అని క్లిక్ చేస్తే ఇక్కడ నోడ్.js డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ నోడ్ వర్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసి మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకి npm అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ నోడ్ మన ల్యాప్టాప్‌లో నోడ్ లేకపోతే మనకి npm అనేది వర్క్ అవ్వదు. సో మన ల్యాప్టాప్‌లో నోడ్ ఉందా లేదా అని మనం ఎలా చెక్ చేయాలి అంటే కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళాలి. కమాండ్ ప్రాంప్ట్ cmd రన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్‌లోకి వెళ్ళి ఓపెన్ చేసి నోడ్ -v అని కొడితే సో మన కమాండ్ అనమాట ఇది. నోడ్ -v అని ఎంటర్ చేసి మనకి వర్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి నోడ్ లేకపోతే మనకి ఇది కనిపించదు అనమాట. వర్షన్ అనేది చూపించదు. సో మనకి ఎప్పుడైతే ఎర్రర్ త్రో చేసి ఏం చూపించకపోతే అప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి నోడ్ అనేది ఇన్స్టాల్ చేయాలి మన పీసీలో. సో ఇన్స్టాల్ చేస్తే అప్పుడు మనకి npm అనేది మన టెర్మినల్లో వర్క్ అవుతుంది అనమాట. సో అలా మనం రియాక్ట్ యాప్ మనం క్రియేట్ చేసుకోవచ్చు గిట్ రిపోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.